దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు నడిపించిన దేవుడు నిరంతరంగా మనని నడిపించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధంగా వినండి. హల్లెలూయా. దేవా, నీ వాక్యంలో జీవముంది అని నేను విశ్వాసిస్తున్నాను. నువ్వు తన వాక్కుని పంపి బాగు చేసేవాడు అని నేను విశ్వాసిస్తున్నాను. గనుక నా కొరకు సిద్ధపరిచిన ఆ వాక్యాన్ని నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఆసక్తితో ఆయన వాక్యానికి మనం కనిపెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే లేఖనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆసక్తితో ఉన్న ప్రాణాన్ని చెప్పాలి తృప్తిపరిచే దేవుడు. దేవుని సన్నిధికి మనం వచ్చేసాం, సంతోషం. ఆయనని పాడి స్తుతించాము, చాలా సంతోషం. హల్లెలూయా. మనము వెళ్ళేటప్పుడు ఆయన వాక్యముని పొంది మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఆ దేవుడు మనని దర్శించాలంటే, ఆయన మనకి కావలసిన మాటని దయచేయాలంటే ఈ హృదయము ఆయన వాక్కు కొరకు కనిపెట్టాలి. ఈ హృదయము ఆయన వాక్యము కొరకు ఎదురు చూడాలి, ఆశపడాలి. హల్లెలూయా. దేవుడు ప్రతి హృదయాన్ని చూస్తాడు. నా మాటని ఎలా వింటున్నారు, ఎంతమంది ఆసక్తితో మాటని వింటున్నారు, ఎంతమంది ఇష్టలేక మాటని వింటున్నారు, ఎంతమంది మాట ఒక్కటి కూడా నేల మీద పడిపోకుండా నా హృదయంలో విత్తపడాలి అని ఆశతో ఉన్నారు అని చూస్తున్నాడు. ఎందుకు? మన దేవుని గురించి రాయబడిన మాట ఏమిటి? హృదయ అంతరంగముని ఎరిగిన దేవుడు. హల్లెలూయా. మన హృదయం అన్నిటినీ చూస్తున్నాడు. బలిపీఠములో నుండి విత్తబడి ఆ వాక్యము విత్తబడుటకు వారు హృదయము సిద్ధంగా ఉందా? వారు హృదయము సిద్ధంగా ఉందా అని చూస్తున్నాడు. ఏ పొలము విత్తబడుటకు సిద్ధంగా ఉందో ఆ పొలములో ఆ రైతు ఆ విత్తనాన్ని విత్తుతాడు. హల్లెలూయా. సిద్ధపడని పొలములో రైతు విత్తనాన్ని వేసిన ఫలితము రాదు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధి కూడా అలాగనే. దేవుడు మనని ఆశీర్వదించుటకు కూడా ఈ విధానముని మనం పాటించాలి. ఆ జీవ వాక్యమై ఉన్న విత్తనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో విత్తుటకు ఆయన సన్నిధిలో నా హృదయము ఎంత సిద్ధంగా ఉంది, ఎంత ఆశతో ఉంది, ఎంత ప్రార్థన పూర్వంగా ఉంది, ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ముళ్ళు కంచులో విత్తబడినట్టు మన హృదయం ఉండకూడదు. రాతి నేలలో విత్తబడినట్టు మన హృదయం ఉండకూడదు. నేల మీద విత్తబడినట్టు మన హృదయం ఉండకూడదు. ఎలా ఉండాలి? మంచి నేలలో విత్తబడిన హల్లెలూయా హృదయం. మంచి నేల, సిద్ధపరచబడిన హృదయం. హల్లెలూయా. అది ఆటంకము లేకుండా ఎదిగే హృదయముగా ఉండాలి. మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అలా మార్చునుగాక. బలిపీఠములో నుండి వచ్చే దేవుని మాట ఒక్కటి కూడా నాకు దూరం అవ్వకూడదు. ఈ వారమంతటికి సరిపోయే వాక్యంని దేవుడు మన హృదయంలో దేవాది దేవుడే విత్తునుగాక. ఆ వాక్యం మనలో ముద్ర వేయబడునుగాక. ఆ వాక్యానుసారంగా నా స్వభావము కనబడునుగాక. ఆ వాక్యానుసారంగా నా ప్రవర్తన ఉండునుగాక. ఆ వాక్యానుసారంగా నా జీవితం కనబడునుగాక. ఆ వాక్యానుసారంగా నేను ఆశీర్వాదాన్ని చూచునుగాక. దేవుడు వాక్యాన్ని అలా ఆశీర్వదించుంటూ బిక్కరగా స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ పూట మన ధ్యానము కొరకు గలాతీ పత్రిక
3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యము 14వ వాక్యం. ఒకళ్ళు స్వరమెత్తి చదవండి. గలతీ 3వ అధ్యాయము 13వ వాక్యము 14వ వాక్యం. ఆత్మని గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకి కలుగునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము. మాట వినాలి. అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులు, అంటే త్రోవ తప్పిన వారు, మనమే అన్యులు, మనకి కలుగునట్లు క్రీస్తు. చూడండి, అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదము శపించబడిన వారైన మనకి, త్రోవ తప్పి జీవించిన వారైన మనకి, నరకానికి నియమించబడి వారైన మనకి ఆ ఆశీర్వాదం కలుగునట్లు మనందరు పాపము కొరకు యేసు ఏమయ్యాడంట? శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపంలో నుండి విమోచించెను. ఇందుని గురించి ప్రతివాడును శాపక్రైస్తుడు అని రాయబడింది. శిలువ మీద వేయబడిన వాడు, ఆ కాలములో మరణ శిక్ష విధించబడిన ఆ శిలువ, ఆ చెట్టులో ఎవరు కొట్టబడుతున్నాడో వాడు ఎవరంట? శాపక్రైస్తుడు, మరణానికి పాత్రుడు. వీడు బ్రతుకుటకు యోగ్యుడు కాదు, వీడు శపించబడిన వాడు. వీడు మరణించాలి. హల్లెలూయా. ఆ సిలువలో మనందరూ కొట్టబడాలి. వాస్తవానికి ఆ సిలువలో మనమే ఏందండి చంపబడాలి. నిజము చూస్తే. హల్లెలూయా. కానీ మనము ఏ సిలువలో కొట్టబడాలో, మనము ఏ సిలువలో హింసించబడాలో, ఆ హింసలో నుండి మనని తప్పించాలని, ఆ బాధలో నుండి మనని తప్పించాలని, ఆ నరకానికి మనని తప్పించాలని పరలోకములో ఉన్న దేవుడు ఉద్దేశించాడు గనుక నాకు బదులుగా, దాని అర్థము మన అందరికి బదులుగా ఆయన ఏమయ్యాడు? శాపమయ్యాడు. వాస్తవానికి శపించబడిన వాడు ఎవరు? మనము. అక్రమం చేసిన వాడు మనము, పాపం చేసిన వాళ్ళు మనము, త్రోవ తప్పిన వాళ్ళు మనము, యేసయ్యకి దేవునికి శత్రుగా జీవించిన వాళ్ళు మనము. కానీ పరలోకములో ఉన్న దేవుడు మనని ప్రేమిస్తున్నాడు గనుక, మనము నరకానికి వెళ్ళుట ఆయనకి ఇష్టం లేదు గనుక మనని తప్పించాలని తన కుమారుడిని సిలువకి అప్పగించి మనని విమోచించాడు. ఆమేన్ చెప్పండి. నా పాపముని కొట్టివేశాడు, నా శాపాన్ని కొట్టివేశాడు, నా మీద నియమించబడిన మరణాన్ని కొట్టివేశాడు, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ మాట నిజంగా మీ హృదయాన్ని తాకి ఉంటే మీరు ఆమేన్ చెప్పి ఉంటారు, హల్లెలూయా చెప్పి ఉంటారు. ఇంత గొప్ప సత్యంని వినిన తర్వాత కూడా మీ మౌనం అర్థం కావట్లేదు. హల్లెలూయా. యేసయ్య సిలువ మరణము అని ఒకటి లేకపోతే నేను నరకంలో ఉన్నవాడు కాదా?
ఆ శాపంలోనే నేను మరణించేవాడు కాదా? ఆ శాపంలోనే నా బ్రతుకు అయిపోయేది కాదా? ఈ భూమిలో అందరికంటే ఒక దిగజారిన బ్రతుకులో నేను ఉండిపోయేవాడు కాదా? నా గుర్తింపుని మార్చివేశాడు, నా బ్రతుకుని మార్చివేశాడు, నా అలవాటుని మార్చివేశాడు. నా మీద మోపిన నిందలు మార్చబడింది, అవమానము మార్చబడింది, పాపము మార్చబడింది, బ్రతుకు మార్చబడింది, శిక్ష మార్చబడింది. వీటన్నిటికీ కారణము యేసయ్య నాకు బదులుగా సిలువలో మరణించాడు. యేసయ్య నాకు బదులుగా సిలువలో శాపంగా మారాడు. ఎందుకు శాపంగా యేసు మారాడంటే, మొదటిగా ఆ దేవుడు నన్ను ప్రేమించాడు. రెండోది, ఆ దేవుడు నాకు నూతన జీవము ఇయ్యాలని ఇష్టపడ్డాడు. చెప్పాలి, మొదటిగా ఆయన నన్ను ప్రేమించాడు గనుక. రెండోది, ఆయన నాకు నూతన జీవము ఇయ్యాలని ఇష్టపడ్డాడు గనుక. మూడోది, ఆయన నన్ను ఆశీర్వదించాలని ఉద్దేశించాడు గనుక. ఆయన నన్ను ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడండి. ఆ ఆశీర్వాదం ఎవరి ఆశీర్వాదంతో దేవుడు పోల్చుతున్నాడు చూడండి. అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదం. విశ్వాసానికి తండ్రి అని పిలువబడే అబ్రాహాము వలన ఏందండి, సమస్త జనము ఆశీర్వదించబడాలని దేవుని ఉద్దేశం ఎలా ఉందో, ఒక దేవుని బిడ్డ ద్వారా ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి, ఒక ప్రాంతం ఆశీర్వదించబడాలి, అనేకుల జీవితం మారాలి. అబ్రహాముకు కలిగే ఆశీర్వాదము మనందరికీ కలగాలని ఇంత గొప్ప కల్వారి త్యాగముని యేసయ్య మన కొరకు అనుభవించాడు. హల్లెలూయా. ఆ యేసయ్యని మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించాము గనుక మన పాపం ఏమైందండి? క్షమించబడింది. మన దోషము క్షమించబడింది. మన మీద ఉన్న మరణ శిక్ష కొట్టివేయబడింది. మనము శాపానికి దూరం అయ్యాము. ఇప్పుడు మన పేరు నీతిమంతుడు, మన పేరు పరిశుద్ధుడు, మన పేరు దేవుని కుమారుడు కుమార్తె, మన పేరు సంఘము, మన పేరు పెళ్లి కుమార్తె, మనము దేవుని వారిసు, మనం పిలువబడిన వారు, ఆయన యాజకులు అని దేవుడు అద్భుతమైన పేరును మనకిచ్చాడు. ఈ అన్ని పేరుకి కారణము యేసయ్య నా కొరకు మరణించాడు గనుక. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనందరూ ఆశీర్వాదానికి పిలువబడ్డాం. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుని వాగ్దానం. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుని వాగ్దానం మన మీద ఉంది. ఏమాయిదో భయపడవలసిన అవసరం లేదు. విమోచకుడు నా పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా. పడిపోతానో అని భయపడవలసిన అవసరం లేదు. కాళ్ళు జారేటప్పుడు తన కృపనిచ్చి మనని లేవనెత్తేవాడు మన పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా. అన్ని వేళల్లో ఆయన మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. నేను వర్ధిల్లుతాను, సందేహం లేదు. నేను ఆశీర్వాదంగా ఉంటాను, సందేహం లేదు. నేను విడుదల కలిగి ఉంటాను, సందేహం లేదు. నేను ఫలించేవాడిగా ఉంటాను, సందేహం లేదు. ఎందుకు? మరణాన్ని గెలిచిన వాడు మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. శాపాన్ని కొట్టివేసిన వాడు మనలో నివసిస్తున్నాడు. సిలువలో సాతానుని ఓడించిన వాడు మనలో నివసిస్తున్నాడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. హల్లెలూయా. ఈ వాగ్దానం మొత్తం మన కొరకండి. విమోచించబడిన దేవుని పిల్లల కొరకే సమస్త వాగ్దానం.
ఒక మాటలు చెప్పాలంటే మన ధన్యులు. ఆమెన్ చెప్పండి. మనం ఎవరు? ధన్యులు. ఎప్పుడు కూడా మన జీవితాన్ని లోకస్తులతో పోల్చకూడదు. హల్లెలూయా. వారికి లేనిదిని ఒకటి మనం పొంది ఉన్నాం. అది ఏం తెలుసా? యేసయ్య. హల్లెలూయా. వారి దగ్గర బంగళా ఉండవచ్చు, లోకములో ఉన్న విలువైనది ఉండవచ్చు. వారి దగ్గర లేనిది ఏం తెలుసా? ఆకాశాన్ని భూమిని కలిగ చేసిన ఆ సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళ దగ్గర లేదు. మనము యేసయ్యని కలిగి ఉన్నాము. మనములాగా మరొకరు ఈ భూమిలో లేదు. ఇదన్నీ అప్పుడప్పుడు గుర్తు చెయ్యాలి. బాధలు వచ్చేటప్పుడు, కొదువు వచ్చేటప్పుడు గుర్తు చెయ్యాలి. దేవుని వాగ్దానం నా కొరకు ఉంది. నేను యేసయ్యని కలిగి ఉన్నాను, సర్వోన్నతుడిని కలిగి ఉన్నాను, నేను ఆయన అరిచేతిలో ఉన్నాను, ఆయన కన్ను దృష్టి నా మీద ఉంది. ఈ వాగ్దానాన్ని ఎవరి కొరకు అలా రాసి చదివే ముందు పోవుటక కాదు, వాటిని అనుభవించుటకు. ఎందుకు? అబ్రహాము ఆశీర్వాదం మనకి కలిగి ఉండాలని. ఇంతవరకు మనని నడిపించి ఆశీర్వదించిన దేవుడు ఇంకను 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 హల్లెలూయా ఆయన మనని వర్ధిల్ల చేయునుగాక, స్థిరపరచునుగాక. ఒక విధంలో చెప్పాలంటే మన అందరం ఆశీర్వదించబడిన ప్రజలు. ఈ వాక్యం అలాగనే సెలవిస్తుంది. మనము శాపములో ఉన్నప్పుడు ఆ శాపముని యేసయ్య తన మీద తీసుకొని మన కొరకు శాపమయ్యాడు. మనము యేసయ్య వలన ఆశీర్వదించబడ్డాము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ మనలో పొందిన తర్వాత, ఆశీర్వాదాన్ని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత, సాక్షిగా బ్రతుకవలసిన మనము కొన్నిసారి వాక్యం ముందు, హల్లెలూయా, మనము వాక్యము ముందు మనము తప్పిపోయిన వారుగా కనబడుతున్నాము. ఎలా దేవుడు అబ్రహాముని గురించి సాక్ష్యం ఇస్తున్నాడో, దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడో, అనోకుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడో, భక్తులను గురించి సాక్ష్యం ఇస్తున్నాడో, విమోచించబడిన మనని గురించి దేవుడు అలాగనే సాక్ష్యం ఇయ్యాలి అనేదే దేవుని చిత్తము. హల్లెలూయా. మన శాపము కొట్టివేయబడింది అని పరిశుద్ధాత్మ దేవుడు ఇంత స్పష్టంగా మనకి వాక్యములో నుండి నిరూపిస్తే, బైబిల్లో కొన్ని స్థలములో హల్లెలూయా శాప క్రైస్తులు అని మాట చెప్పబడుతుంది. హల్లెలూయా. ఈ విషయంలో సందేహం లేదండి. మన అందరి పాపము క్షమించబడింది, మన శాపము ఏందండి? కొట్టివేయబడింది. నేను యేసయ్య ఆశీర్వాదానికి పాత్రుడు అనే విషయంలో సందేహం లేదు. ఇటువంటి అనుభవానికి వచ్చినా కూడా కొందరు ప్రవక్తనాన్ని దేవుడు గమనించి వారిని గురించి లేఖనములో రాయబడిన మాట ఏం తెలుసా? శాపగ్రహిస్తుడు. కానీ దేవునికి ఆ మాట చెప్పడానికి ఇష్టం లేదు. కానీ వాళ్ళ ప్రవక్తన అలాగనే కనబడుతుంది. రక్షించబడిన తర్వాత, సంఘానికి వచ్చిన తర్వాత, వాక్యం వినిన తర్వాత, ఆశీర్వాదం పొందిన తర్వాత, మేలుని చూసిన తర్వాత, యేసయ్యతో ఐక్యత పడిన తర్వాత కూడా బైబిల్ ఎవరిని శాపగ్రహిస్తుడు అంటుంది. ఆ భాగముని మన చదివి ఆ విషయంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనని మరలా స్థిరపరచునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చదువుతాం. 1 కొరింథీ 16 అధ్యాయము 22 వాక్యం. బైబిల్ ఎవరిని శాపగ్రహిస్తుడు అంటుంది? 1 కొరింథీ 16 అధ్యాయము 22 వాక్యము. మాట వినాలి. ఎవరైనను
కొరింథీ సంఘమా, వరము పొందిన కొరింథీ సంఘము, అభిషేకం పొందిన కొరింథీ సంఘము, జ్ఞానము తెలివి పొందిన కొరింథీ సంఘము, కృపా వరముని పొందిన కొరింథీ సంఘము, యేసయ్య రాకడ కొరకు కనిపెట్టే కొరింథీ సంఘము. ఆ సంఘాన్ని గురించి, ఆ ఆత్మీయుల్ని గురించి పౌలు చెప్తున్నాడు. చదవండి. ఎవడైనను ప్రాణమిచ్చి రక్షించిన యేసయ్యని ప్రేమించకపోతే వాడు శపింపబడిన వాడు కాదా? ఏమండి, ఇక్కడ రాయబడిన మాట లోకస్తుడిని గురించి చెప్పట్లేదు. లోకస్తుడికి యేసయ్య ప్రేమ తెలీదు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ నా వైపు చూసి మీరు వినాలి. లోకంలో ఉన్నవాడికి యేసయ్య తెలీదు, ఆయన రక్తం విలువ తెలీదు, ఆయన ప్రాణం ఇచ్చిన ఆ విలువ తెలీదు. కొరింథీ సంఘస్థులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కొరింథీ సంఘాన్ని గురించి ఆ మొదటి అధ్యాయము 4వ వాక్యం నుండి చదవండి. చూడండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన, చూడండి, వారు దేవుని కృప పొందిన వారంట. మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ వారి జీవితాన్ని చూసి పౌలు పరవశించి ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంట. క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరిచి ఉంది గనుక ఆయన యందు ప్రతి విషయంలో అనగా, చూడండి, వారు జీవితాన్ని చూసి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. క్రీస్తు విషయంలో సాక్ష్యం కలిగి ఉన్నారు. చదవండి. చూడండి. సమస్త జ్ఞానములలో ఐశ్వర్యవంతులై గనుక, చూడండి, ఏ కృపావరంలో కూడా ఏమండి ఇటువంటి సంఘాన్ని చూసే తక్కువ. సమస్త కృపావరము పొందిన వారుగా ఉన్నారంట. యేసు క్రీస్తును రాకడ కొరకు చాలమ్మా. ఏమండి, వారు దేవుళ్ళు ఎంత ఎదిగి ఉంటే ఇటువంటి అనుభవాన్ని పౌలు చెప్తాడు. కృపావరం పొంది ఉన్నారు, రాకడని ఎదురు చూస్తున్నారు, సాక్ష్యం కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు. ఈ సంఘస్థుల గురించి అంటున్నారు, మీలో కొందరు క్రీస్తుని ప్రేమించకుండా ఉన్నారు, వారు శాపగ్రస్తుడు. ఏమండి, మన యేసయ్యని పాడుతున్నాం, సంతోషం. సంఘానికి వస్తున్నాం, సంతోషం. రక్షించబడ్డాం, సంతోషం. కానీ ఆ యేసయ్యని నేను ప్రేమించే ప్రేమ ఎలా ఉంది అనేది దేవుడు చూస్తున్నాడు. నీ పాపము శాపముని జీవితం మారుటకు కారణమై ఉన్న ఆ యేసయ్యతో నీ సహవాసము, నీ ప్రేమ, నీ బంధము ఎలా ఉంది? దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పి నీ హృదయము, నీ జీవితము ఆ ప్రేమతో కలిసి లేకపోతే శాపం. పౌలు చెప్పే మాట. ఎవరంట యేసయ్యని ప్రేమించిన వారు? ఎవరంట? యాకోబు 4వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. యాకోబు 4వ అధ్యాయము 4వ వాక్యము. చూడండి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి లోకముతో ఎవరు స్నేహము చెయ్యకోరునో వాడు దేవునికి శత్రువుగా ఉన్నాడంట. ఏమండి, ఒక వస్తుని కొనుట తప్పు కాదు, ఆ వస్తు స్థలంలో యేసయ్యను ఉంచుట తప్పు. ఈ కాలంలో జరిగే తప్పు ఏం తెలుసా?
దేవుని ఎక్కడ యేసయ్యకి మొదటి స్థానం ఇయ్యాలో కొందరు వస్తువుకి మొదటి స్థానము, కొందరు మనుషులకి మొదటి స్థానము, కొందరికి ధనానికి మొదటి స్థానము, కొందరు లోకానికి మొదటి స్థానము, కొందరు తన హెచ్చింపుకు మొదటి స్థానము, కొందరు తన చదువుకి మొదటి స్థానము, కొందరు తన ఐశ్వర్యానికి మొదటి స్థానము, కొందరు తన స్నేహితుడికి మొదటి స్థానము. హల్లెలూయా. ఉపవాసం అంటేనే వాడికి తెలీదు. హల్లెలూయా. ఫ్రెండ్ ఫోన్ రిసీవ్ చేయలేదని రోజంతా తినకుండా ఫీల్ అవుతున్నాడు. హల్లెలూయా. 12 సంవత్సరంగా సంఘానికి వస్తున్నాడు. ఈయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? అందుకే యేసయ్య మత్తయి 15:8 అన్నారు, వారు తన పెదవతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు కానీ వారి హృదయమో నాకు దూరంగా ఉంది. వాళ్ళ పాటలు హృదయంలో నుండి రాలేదు, వాళ్ళ ప్రార్థన హృదయంలో నుండి రాలేదు. పెదవతో టైం పాస్ ఏదైనా అనుకుంటారు. చూసారా, పెదవులతో ఈ ఆరాధనలో హృదయము కలవలేదు, ఆ పాటలతో హృదయము కలవలేదు. అదే పౌలు అంటున్నారు, ఇంత గొప్ప శాపం నీ జీవితంలో నేను తొలగించానయ్యా, నన్ను ప్రేమించకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నా? హల్లెలూయా. 1 యోవాను 2:15-16 చదువుతారా? 1 యోవాను 2:15-16. ఈ లోకము అయినను లోకములో ఉన్నదానిను ప్రేమింపగుడి, లోకముని ప్రేమించిన దేవుని ప్రేమ వారిలో లేదు. లోకంలో ఉన్నదాని అంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు ధమ్మమును అది తండ్రి వలన పుట్టినది కాదు, అది లోక సంబంధమైనదే. తర్వాత చదవండి, లోకమును తన ఆశ. మీరు ఎంత లోకముని ప్రేమించినా ఒకరోజు అదన్నీ గద్దించిపోతుంది. కానీ దేవుని చిత్తముని జరిగించేవాడు, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు ఆయనను ప్రేమించి ఆయనకిష్టలుగా మీరు జీవించేటప్పుడు, పని చేసేటప్పుడు, బ్రతికేటప్పుడు ఎల్లప్పుడూ మీరు నిలిచి ఉంటారు. హల్లెలూయా. అంత గొప్ప అద్భుతాన్ని నా జీవితంలో చేసిన తర్వాత కూడా దేవుడి దృష్టిలో శాపగ్రస్తుడు ఎవరంట? ఎవరు ఆత్మీయులు కాదంట, ఎవరు నిజమైన భక్తి చెయ్యట్లేదంట, ఎవరు నామకర్తగా జీవిస్తున్నారంట, ఎవరు మాయ ప్రేమలో ఉన్నారంట? యేసయ్యని ప్రేమించేవారు. మీరు యేసయ్యని ప్రేమిస్తే హల్లెలూయా, మీరు ఎలా ఉంటారు తెలుసా? అదే 1 యోవాను 2:6 చదవండి. 1 యోవాను 2:6. ఆయన వాక్యము ఎవరు కైకొనును, నిజముగా దేవుని ప్రేమ ఆయన యేసుని ప్రేమిస్తున్నాను, యేసులో నిలిచి ఉన్నానని చెప్పేవాడు యేసయ్య ఎలా నడిచాడో వాడు కూడా అలాగే నడుస్తాడు. హల్లెలూయా. యేసయ్య నేను ప్రేమిస్తున్నానంటే ఆయన నడిచినట్టే మీరు నడుస్తారు. హల్లెలూయా. ఆయన ఎలా నడుచుకున్నాడు? అందరినీ ప్రేమించాడు, అందరినీ క్షమించాడు, ఎవ్వరి మీద ఆయనకు విరోధం లేదు, అందరి కొరకు ప్రార్థించాడు, అందరినీ పలకరించేవాడు, ఐక్యత కలిగి ఉన్నవాడు, వాక్యము చదివేవాడు, దేవుణ్ణి వెదికేవాడు, తండ్రికి ఇష్టడుగా జీవించేవాడు. ఆమేన్ చెప్పండి. మనం యేసయ్యని ప్రేమిస్తున్నాడంటే మనలో యేసయ్య పోలిక అంచులు అంచులుగా కనబడాలి.
హల్లెలూయా. బిడ్డ పుట్టగానే అది ఆరోగ్యంగా ఉందా, పర్వాలేదా, అదని రెండోది. కొందరు బాధ ఏమిటి, ముక్కు ఎవరిలాగా ఉంది. హల్లెలూయా. అది వాళ్ళ బాధ. హల్లెలూయా. నానాగా ఉండాలంటాడు, నానాగా ఉండాలని ఇంకొక బాధ. తల్లిదండ్రి బాధ కాకుండా తాతయ్య బాధ. హల్లెలూయా. నా పోలిక మనవాడిలో ఉండాలనేది. కానీ ఆయన మనకి ప్రాణం ఇచ్చి మన జీవితాన్ని రక్షించిన ఉద్దేశం యేసయ్య పోలిక నాలో కనబడాలని. యేసయ్యలాగా నేను సాక్షిగా ఈ సమాజంలో జీవించాలని. మీ దగ్గర ఆస్తి ఉందా, ఐశ్వర్యం ఉందా అనేది దేవుడితో చూడట్లేదండి. యేసయ్య పోలిక నీలో ఎంత ఉంది, యేసయ్య ప్రేమ, యేసయ్య సమాపణ, యేసయ్య స్వభావము, యేసయ్య ప్రవక్తన, యేసయ్యలాగా జీవితం ఎంత నీలో కనబడుతుంది, అంతే మీరు ఆశీర్వదించబడిన వారు. ఆమేన్ చెప్పండి. ఈరోజు ఒక తీర్మానం చేయండి. ఒక పెదవలో నుండి పాడేవాడుగా ప్రేమిస్తున్నాను, యేసయ్య గొప్పవాడు కాదు, నీ హృదయంలో నుండి యేసయ్య హృదయం కలిసిపోవాలి. మీరు యేసయ్యాన్ని ప్రేమించేవారైతే చిన్న చిన్న విషయంలో కూడా యేసయ్యకు బాధ కలుగుతుంది అని మీకు అర్థమయ్యేది, ఎమ్మటి మిమ్మల్ని సరి చేసుకుంటారు. యేసయ్య స్థానంని ఎవ్వరికి మీరు ఇయ్యరు. యేసయ్యలాగా మీరు ఎవ్వరిని ప్రేమించరు. నా జీవితంలో యేసయ్య గొప్ప మీరు ధైర్యంగా చెప్తారు. వాతావరణానికి మారే వాళ్ళుగా ఉండకూడదు, పరిస్థితికి తగినట్టు ప్రేమించే వారిగా ఉండకూడదు. పెరిగితే హల్లెలూయా పెరగకూడదు, తగ్గిపోతే హల్లెలూయా తగ్గిపోకూడదు. హల్లెలూయా. అన్ని వేళల్లో దావీదులా చెప్పాలి, నా ప్రాణమా నా హృదయంలో ఉన్న అంతరంగమా నువ్వు నాతో ఉన్నావయ్యా అన్ని బాగుపడేది. మరలా చెప్తాను, ఒకరు మెచ్చుకోవాలని, నా అనుభవాన్ని చూపించుటకు కాదు, ఈ జీవితంలో నుండి నా యేసయ్యని ప్రేమించాలి. మీరు యేసయ్యని ప్రేమ కలిగి ఉన్నారంటే నేను అంటాను, సంఘములో, సమాజంలో, ఇంటిలో, అన్నిల మధ్యలో కూడా నీ జీవితాన్ని చూసేవాళ్ళు ధన్యుడు అంటారయ్యా. నీ దగ్గర ప్రేమ అంటే ఏమిటి నేర్చుకుంటారు, తగ్గింపు అంటే ఏమిటి నీ దగ్గర నేర్చుకుంటారు, మంచి ప్రవక్తనాన్ని నీ దగ్గర నేర్చుకుంటారు, యథార్థతని మీ దగ్గర నేర్చుకుంటారు, పరిశుద్ధతని మీ దగ్గర నేర్చుకుంటారు. ఎందుకు? నువ్వు యేసయ్య ప్రేమను కలిగి జీవిస్తున్నావు కనుక. చాలా మందికి నీ జీవితం ఒక పాఠంగా మారిపోతుంది. దేవుడు అటు కృపతో మన అందరినీ అభిషేకించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, శాపగ్రస్తుడు ఎవరంట? యెరెమీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వాక్యం. యెరెమీయా 48వ అధ్యాయము 10వ వాక్యము. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేసేవాడు చాలు. అశ్రద్ధగా. కొందరు చూసారా? ఇలా చూడండి, ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి అక్కడ ఏదో అయింది, త్వరగా అవునా, హల్లెలూయా. రెండో క్షణంలో ఏమైద్దో అని ఆయన వచ్చి చెప్తే అవునా, అశ్రద్ధ. మరో భాషలో చెప్పాలంటే నిర్లక్షణ. బైబిల్ చెప్పే మాట, ఎవరు శాపగ్రస్తుడంట? యెహోవా కార్యము. ఇది దేవుని కార్యం వరకు అనవద్దు, నీ వ్యక్తిగత విషయము, నువ్వు చేసే పని, నువ్వు చేయవలసిన కార్యం ఏదైనా సరే,
ఆ విషయంలో ఎలా ఉండాలంట? అశ్రద్ధగా కాదు, ఎలా ఉండాలంట? వాంఛ, సురుకుతనం అంటారు, అంతేనా? హల్లెలూయా. పరిగెత్తే సమయంలో ఏం చేయాలండి? చెప్పరే. నడిచే సమయంలో నడవాలి. కొందరు వాకింగ్ అని పేరు మీద వెళ్తారు. హల్లెలూయా. వారిని చూసిన తర్వాత ఇంకా వాకింగ్ని జీవితంలో చెయ్యకూడదు అని కొందరు తీర్మానం తీసుకుంటారు. హల్లెలూయా. బైబిల్ చెప్పే మాట, యెహోవా కార్యంని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. దాని అర్థము, దేవుడు మీకు ఒక పని ఇస్తారు, మీరు అర్థమయ్యేనట్టు చెప్తాను. కొందరు పని చేస్తారే కానీ ఆ పని మీద వాళ్ళ మనసు ఉంచారు. వారు పనిని వారు అశ్రద్ధగా చేస్తారు, సనుగుతా చేస్తారు. నేనంటాను, మీరు ఆశీర్వదించబడారు. హల్లెలూయా. ఏమండి, చిన్న పని అయినా పెద్ద పని అయినా అది దేవుడు నీకు చూపించిన కృప. ఏమండి, ఎన్నో డిగ్రీని చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, కానీ ఇప్పటికీ ఒక పని ఆయనకి లేకపోతే, దేవుడు నీ ఇల్లు పోషించబడాలి, నీ పిల్లలు పోషించబడాలి, నీ జీవితం పోషించబడాలని దేవుడు నీకు ఒక పని ఇచ్చి ఉంటే ఆ పనిలో ఎంత యథార్థంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు మీ చేతి పనిలో దీవించబడాలంటే, మీ ప్రయాసము దీవించబడాలంటే ఒక్క విషయాన్ని నేను మీకు చెప్తాను. మీరు చేసే పని విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండండి. రెండోది, ఈ పనిని దేవుడు తన కృప చేత నాకు ఇచ్చాడు అని నమ్మండి. మూడోది, దేవుడి మీద ఆధారపడి ఆ పనిని మనస్ఫూర్తిగా చెయ్యండి. ఆ పనిలోనే నా దేవుడు నిన్ను అంచులుగా వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చినది ఎవ్వరు అబ్బగరించలేరు. ఆమేన్ చెప్పండి. ఒకలాగా ఉన్నారు మీరు. హల్లెలూయా. నాకు అర్థమవుతుంది, ఒక టార్గెట్ మీ మనసులో ఉంది. యేసు నామంలో చేసే విషయాన్ని తృప్తిగా ఆయన మీద ఆధారపడి చేయండి. నువ్వు అనుకున్న టార్గెట్ కంటే దాటిపోవుటకు నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. 50,000 ఉంటే బాగుండేది, మంచిదే. ఇప్పుడు 20,000. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ 20,000కి, ఆ 15,000, 10,000కి స్తోత్రం చెప్పండి. ఒక విత్తనము ఒక చెట్టుగా నా దేవుడు మార్చగలుగుతాడంటే ఆయన పిల్లల్ని ఆయన ఎందుకండి వర్ధిల్ల చెయ్యడు? కానీ సోంబేరితనాన్ని మానుకోవాలి. ఆమేన్ చెప్పండి. పావు గంటల్లోండి ఆ అంట్ల పనిని పూర్తి చేయవచ్చు. 30 గంట తీసుకుంటారు. హల్లెలూయా. అరగంటలో ఏందండి కూర పని, ఏందండి భోజన పనిని పూర్తి చేయవచ్చు. 55 నిమిషాలు తీసుకుంటారు. ఎందుకు తెలుసా? ఫోన్లో, చెవిలో ఫోన్ పెట్టుకొని తిప్పుతా ఉంటారు. హల్లెలూయా. అన్ని విషయంలో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం వచ్చే చూస్తున్నాడు, ఆ వేగాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నాకు తెలిసిన పాట అయినా సరే పాడుటకు కొందరు ఎంత కష్టపడతారు తెలుసా? ఏదో వారి స్వరాన్ని ఎవరు అపహరించుకుంటారని వాళ్ళ భయం, వారి టాలెంట్ అందరికీ తెలిసిపోయిద్దో అని భయపడుతున్నారు, అర్థం కావట్లేదు. ఇక్కడ దేవుడు చూసేది నా స్వరం కాదు, ఇక్కడ దేవుడు చూసేది ఆయన మీద నాకున్న ప్రేమ, ఆ ఆసక్తిని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. కొందరు చప్పట్లు కొట్టేది చూడండి. హల్లెలూయా. దోమ కూడా చావదు. హల్లెలూయా.
ఎందుకు ఆ శ్రద్ధ అర్థం కాదు. దేవుణ్ణి పని ఏమండి ఆరాధించేది, దేవుడు మనకిచ్చిన ఒక ధన్యత. కుటుంబంలో మీరు చేయవలసిన బాధ్యత, అది దేవుడు మీకు ఇచ్చిన ధన్యత. పని దేవుడిచ్చిన ధన్యత. ప్రార్థన ధన్యత. ప్రతి విషయంలో ఒక సురుకుతనము, ఉత్సాహంగా, మనసు పూర్తిగా చెయ్యకపోతే, నేను కొందరు మాటను విని ఉన్నాను, వారు చేసే పనిని వారే శపిస్తారు, ఛీ అంటారు. అటువంటి పొరపాటు మీరు చేసి ఉంటే దేవుడి దగ్గర క్షమాపణ అడగండి. నువ్వు చేసే పనిని ఛీ అని చెప్పవద్దు. నువ్వు బైక్లో వెళ్ళేటప్పుడు 100 మంది రోడ్లో కూర్చున్నారు, ఒక పూట భోజనం లేకుండా. కానీ ఎంతో నువ్వు సంపాదించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఛీ అని చెప్పవద్దు, వందనాలు చెప్పండి దేవునికి. ఉత్సాహంగా ఉండాలి, దేవుని మందిరంలో ఉత్సాహంగా ఉండాలి. హల్లెలూయా. మందిరానికి వచ్చే విషయంలో ఉత్సాహము, ఆరాధించే విషయంలో ఉత్సాహము, పరిచయం చేసే విషయంలో ఉత్సాహము, ఇంటి విషయంలో ఉత్సాహము. హల్లెలూయా. శుక్రవారం మీరు ఎలా పని చేస్తారో, శనివారం ఎలా పని చేస్తారో, ఆదివారం ఇంకా కొంచెం వేగంగా ఉండాలి. ఎందుకు? దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి. ఆమెన్ చెప్పరే. హల్లెలూయా. ఆదివారం సన్నిధికి హుషారుగా, ఉత్సాహంగా, టైంకి పరిగెత్తుకొని రావాలంటే శనివారం ఏం చేయాలండి? నైట్ తక్కువ తినాలి, కొంచెం పెందలాడి పనుకోవాలి. శనివారం పనిని శుక్రవారమే కొంచెం ఎక్కువ చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు? ఆ గొప్ప దేవుని నేను అనుభవించటకు వెళ్తున్నాను. హల్లెలూయా. పని చేస్తేనే, ఇప్పుడు చూడు బైబిల్ రాయబడింది, నువ్వు విత్తనాన్ని విత్తు, నేను వర్షంని కుమ్మరిస్తాను. మీరు విత్తట్లేదు, వర్షం కావాలంటే ఎలా? మీరు పని చెయ్యరు. ప్రభువా ఈ అంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? 128వ కీర్తన, నీ కష్టాజీతమును అనుభవిస్తావు, నువ్వు ధన్యుడవుతావు, నీకు మేలే కలిగేది ఎప్పుడు? కష్టపడేటప్పుడు. సైమను అంతేనా? కష్టపడేటప్పుడు. కొందరు కష్టపడరండి, బయట వెళ్ళరండి, ఇంట్లోనే ఉంటారు, ఈ వాక్యాన్ని పెట్టుకొని ప్రార్థిస్తారు. దేవా ధన్యుడవుతావు, మేలే కలిగిద్దన్నావుగా, ధన్యుడవుతావు, మేలే కలిగిద్దన్నావుగా, నీ కష్టాజీతముని అనుభవిస్తావన్నావుగా. దేవుడు అంటారు, ఇంట్లో కూర్చుంటే ఏంద్ర వచ్చేది నీకు? ఏ వాక్యాన్ని ఎప్పుడు ఉపయోగపరచాలి? హల్లెలూయా. విత్తకుండా వర్షానికి ప్రార్థించేది తప్పు కాదా? పని చేయకుండా నీ కష్టాజీతంని ఆశీర్వదిస్తామని చెప్పావు కదా ప్రభు అని చెప్పేది తప్పు కాదా? అందుకే పౌలయ్య గారు చాలా హుషారుగా ఒక మాట రాశాడు, పని చేయని వాడు తినకూడదు అన్నాడు. హల్లెలూయా. ఆ కాలంలో యేసయ్య రాబోతున్నాడని ప్రసంగని విని ఇంట్లో ఉన్న పురుషులందరూ పనిని మానుకొని ఇంట్లో కూర్చొని యేసయ్య రాబోతున్నారంట. వాళ్ళు పనికి వెళ్ళకపోతే ఇంట్లో సమస్య వచ్చింది, కరువు వచ్చింది. ఈ విషయం మళ్ళా పౌలయ్య గారికి తెలియచేయగా 2వ పత్రిక రాస్తున్నాడు, పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న వారికి భోజనం పెట్టవద్దు. 2వ రోజు అందరు క్యారేజ్ కట్టుకొని వెళ్ళాడు. హల్లెలూయా. తల్లిలకు అంటాను, పిల్లలకు చూసి అన్నం పెట్టండి. హల్లెలూయా. ఒక ఉద్దేశం ఉండాలండి, ఉత్సాహంగా ఉండాలి. జీవితంలో అన్ని విషయంలో ఉత్సాహంగా ఉండాలి. దేవుడు నన్ను నమ్మాలి. హల్లెలూయా. దేవుడు నన్ను నమ్మి నాకు ఇచ్చినట్టు ఉండాలి. కనుక ఉత్సాహంగా, సురుకుతన కలిగి, అది ఆత్మీయ జీవితమైన, పరిచర్య అయినా, దేవుడిచ్చిన పని అయినా, ఇల్లైనా, ప్రతి విషయంలో ఏందండి ఉత్సాహంగా
హల్లెలూయా. చేసే కృపని దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పది దాటిందంటే మన కాళ్ళు ఏందండి అలా పెట్టకూడదు. ఎలా రావాలండి? పాటలు అయిపోవస్తుంది. కొందరు ముందే రెడీ అయ్యి కూడా కనిపెడతా ఉన్నారు. ఎందుకు అంటే ఆరాధన స్టార్ట్ అవుతుందా. హల్లెలూయా. ఎలా మీరు ధన్యుడవుతారు చెప్పండి? ఎలా మీకు మేలు కలిగిద్ది చెప్పండి? ప్రతి విషయంలో సురుకుతనం కలిగి ఉండండి, ఉత్సాహంగా ఉండండి. నేను అంటాను, మీకు అప్పగించబడిన పని, బాధ్యతలు, పరిచర్య ఏదైనా సరండి, నేను అంటాను ఆయనకి మహిమ కలిగినట్టు చేయాలి. ఆమేన్ చెప్పండి. ఒకళ్ళు మెచ్చుకోవాలని కాదు, ఆయనకి మహిమ కలిగినట్టు మన ప్రతి పనిని చెయ్యముగాక. ఆయనకి మహిమ కలిగినట్టు ప్రతి పనిని చెయ్యముగాక. మూడోది, ఎవరు శాపగ్రస్తుడు? ఆ వాక్యాన్ని చదువుతా. మలాకి 3వ అధ్యాయము, పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి 3వ అధ్యాయము 8, 9, 10 చదువుతాం. మరలా చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలించారు. ఏమండి, ఒక ఇంట్లో వెళ్ళి మనం దొంగిలించామంటే అది న్యాయం, అన్ని విషయంలో జరిగేది. దేవుడు అంటారు, మీరు నా దగ్గర దొంగిలించవచ్చా? ఇప్పుడు దేవుడు అంటారు, మీరు నా విషయంలో నా దగ్గర దొంగిలించారు. అప్పుడు ప్రజలకు కోపం వచ్చింది. అమ్మో, ప్రజలకు కోపం వచ్చింది. దేవా, మేము ఏ విషయంలో దొంగిలించామయ్యా చెప్పండి, ప్రూఫ్ చూపించండి అన్నారు. అప్పుడు మేము 10వ భాగములో ప్రతిష్ఠ అర్పణలను ఈయక దొంగిలింతిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మాట మీకు అర్థమైందండి? మొదటిగా దేవుని రక్షణ పొంది దేవుని వాగ్దానం పొందిన పిల్లల్ని గురించి వాక్యం చెప్తుంది. శాపగ్రస్తుడు ఎవరంట? ఆయనని ప్రేమించకుండా నామకర్తగా జీవించేవాడు. సంఘములైనా సరే, ఆరాధన అయినా సరే, ఇల్లైనా సరే, దేవుడు ఇచ్చిన ఏ పని అయినా సరే శ్రద్ధగా, ఉత్సాహంగా, మనసు పూర్తిగా చెయ్యకుండా ఉండుట శాపగ్రస్తుడు. మూడోది, ఎవరంట శాపగ్రస్తుడు? దేవుణ్ణి అర్పణని దొంగిలించేవాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. దేవుడే మాట అంటున్నాడు, నా అర్పణను దొంగిలించేవాడు శాపగ్రస్తుడు. వీళ్ళు అడుగుతున్నారు, ఏ విషయంలో అయ్యా మేము దొంగిలిస్తున్నాము? దేవుడు అంటున్నాడు, నా అర్పణ దశభాగ విషయంలో మీరు దొంగిలిస్తున్నారు. హల్లెలూయా. 128 2వ వాక్యము, నీ కష్టార్జితముని నువ్వు అనుభవిస్తావు అని నీకు వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ ఆశీర్వాదంలో నువ్వు ధన్యుడయ్యావు, ఆ ధన్యతని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. నీ చుట్టూ ఉన్న వారికి పని లేకపోతే, ఆదాయం లేకపోతే, నీకు ఏదో ఒక పనిని ఇచ్చి నిన్ను స్థిరపరిచి దారిద్రతానికి నిన్ను దూరం చేసింది ఎవరు? నేను, దేవుడు. ద్వితీయోపదేశ కాండము 8:18 చదవండి. నువ్వు ధనముని సంపాదించుటకు, ఐశ్వర్యముని సంపాదించుటకు
నీకు సామర్థ్యముని ఇచ్చింది ఎవరు? ఆ వాక్యము ద్వితీయోపదేశ కాండము 8:18. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏలయనగా ఆ యేసయ్యని దేవుణ్ణి మీరు ఒక విషయంలో జ్ఞాపకం చేసుకోవాలంట. ఏ విషయం? తన నిబంధనను. చూడండి, భాగ్యముని సంపాదించుకోవటానికి. భాగ్యం అంటే ఏమిటండి? వెల్త్. అంగ్రేజీ బైబిల్ రాయబడింది వెల్త్, ఆశీర్వాదం, ఐశ్వర్యం. హల్లెలూయా. మంచి రాబడి, మంచి ధనం, ఆ పనిలో విస్తరించబడుట, వీటిని సంపాదించుటకు నీకు సామర్థ్యం. అంటే సామర్థ్యం ఇచ్చింది ఎవరు? చెప్పరే. దాని అర్థం ఏమిటంటే ఉదయం పనికి, మీకు అర్థం అవట్లేదు, సాంబయ్య గారు ఉదయం ఇంటి నుంచి నర్సరాబట్ట బైక్లో వెళ్ళి ఆ రోజంతా పని చేసుకొని మరలా ఇంటికి బైక్లో రావుటకు ఆ బలముని ఇచ్చింది ఎవరు అనేది ఆ వాక్యార్థం. హల్లెలూయా. ఆ 8 గంటలు పని చేయుటకు నీ శరీరంలో బలం ఇచ్చింది ఎవరు? ఆయన. ఆ ఉత్సాహాన్ని ఇచ్చింది ఎవరు? ఆయన. నువ్వు సోలిపోకుండా, కళ్ళు తిరిగి పడకుండా, నీరసం రాకుండా పని పూర్తి చేయుటకు నీ పక్షంలో నిలబడి సహాయం చేసింది ఆయన. ఆ నెలంతా కష్టముని, ఆ జీతం వచ్చిన రోజు నువ్వు మర్చిపోయి సంతోషిస్తున్నావే, ఆ అనుభవాన్ని నీకు అనుగ్రహించింది ఎవరు? ఆయన. ఇంత గొప్ప మేలు చేస్తే ఆయనకి నువ్వు చెల్లించే కృతజ్ఞత ఏది అనేది ప్రశ్న. హల్లెలూయా. అదే దేవుడు అంటున్నాడు, నేను 100కి 100ని నాకు ఇయ్యి అంటే అది తప్పు, అది అన్యాయం. దేవుడు అన్నాడు 100కి 100 కాదు, 100లో 10 దశభాగం. ఆ దశభాగం ఎందుకంటే మనం అర్పణగా విత్తుతున్నాము. ఆ అర్పణ అనేది మన దేవుడికి ఇస్తే అది 100 రెట్లు మరలాగా ఆయన మనకి ఇస్తున్నాడు కదా. హల్లెలూయా. దశభాగాన్ని గురించి బైబిల్ చెప్పబడిన మాట ఏం తెలుసా? దశభాగం ఎందుకు ఇవ్వాలంట? నువ్వు దేవునికి ఎంత భయభక్తి కలిగి ఉన్నావు అని దేవుని చూస్తున్నాడంట. చూడండి, ద్వితీయోపదేశ కాండము 14:22. ద్వితీయోపదేశ కాండము 14:22. ప్రతి సంవత్సరమున వేరుపరచాలి. ఏమండి, ఎంత స్పష్టంగా తెలుగులో రాయబడింది, వేరుపడాలి. ఈ నెల మన చేతికి ఆ జీతం రాగానే భార్య భర్త మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థించి, దేవా ఈ నెలంతా కష్టంని అయ్యా మీరు గుర్తు చేసి ఈ డబ్బులని, ఈ జీతాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు అని అప్పుడే వారు ప్రార్థన చేసి దాంట్లో దశభాగాన్ని వేరు చేసి మీ దినము అన్నిటిలో యెహోవాకు. అర్థమైందండి? నువ్వు ఎంత ఆయనకి భయపడుతున్నావు, నువ్వు ఎంత ఆయనని గణపరుస్తున్నావు. మెడికల్లో మన చేతుల నుండి రూపాయి తగ్గిపోతే ఒప్పుకోడు. ఆయన దగ్గర ₹2కి బదులుగా చాక్లెట్ చేతులు ఇచ్చి పంపించేస్తాడు. అందుకే కొన్ని చాక్లెట్ బాటిల్ని కొనిపెట్టి ఉన్నారు. మెడికల్ స్టోర్లో చాక్లెట్ ఆ బాటిల్ ఎందుకండి? అందుకే ప్రతి చాక్లెట్లో ₹2 సంపాదిస్తున్నాడు. వాడు ఎంత తెలివి కలిగిన వాడు. కానీ మన దగ్గర అయ్యా నన్ను నువ్వు చాక్లెట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు మనం కూడా ఆయనకు ఒక చాక్లెట్ ఇస్తే ఒప్పుకుంటాడా? లేకపోతే రేపు ఆలోచించి చూడండి, ఈ రూపాయి రేపు ఇస్తానంటే ఒప్పుకుంటాడా? ఏదో ₹1000 ఆయన దగ్గర బాకీ పెట్టేనట్టు మాట్లాడతాడు. రేపు నువ్వు ఎక్కడ వెళ్తావో, ఎప్పుడు వస్తావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎందుకు ఒక చర్చే అక్కడ జరిగిద్ది.
అంటే ఒక చిన్న రూపాయి విషయంలో ఎదుటవాడు ఒప్పకట్లేదు. ఇదే హాస్పిటల్ బిల్లు కట్టేటప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా అంత తిరిగి ఉండము. ఆ హాస్పిటల్లో తిరుగుతాం బిల్లు కట్టే రోజు. హల్లెలూయా. తగ్గిస్తారా తగ్గిస్తారా తగ్గిస్తారా. హల్లెలూయా. ఆ కృపగల దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తే, నేను చెప్పనండి, సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక సేవకుడుగా నేను ఆలోచన చెప్తాను. పని చేసేవారు చాలా మంది ఉన్నారు, కానీ నెలలో మొదటి వారము దశభాగం ఇచ్చేవారు కొందరే ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? నా దేవుడు తన మాటలు నమ్మదగిన వాడు కాదా? ఎందుకు ఆ విత్తనము వర్ధిల్లట్లేదు, ఆ పని వర్ధిల్లట్లేదు? వాక్యం ముందు ఒక సేవకుడుగా నేను మీకు చెప్తానండి. కొందరు వచ్చి 100 రూపాయలని దశభాగంగా ఇచ్చి వెళ్తున్నారు. ప్రశ్న వస్తుంది, నెల అంతటి మీద 1000 రూపాయే మీ ఆదాయమా? ఒక సవాలు వస్తుంది. అది నిజమైతే నా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది నిజం కాకపోతే నా దేవుడిని బాధపరిచినట్టేగా. నువ్వు 5000 సంపాదించి 100 రూపాయలు ఇస్తే ఇప్పుడు చెప్పండి, ఆయనదిని దొంగలించేనట్ట లేకపోతే ఆయనని గణపరిచినట్ట? నేను ఆయన గణపరుస్తున్నానంటే 5000 నేను 500 కాదా నేను బలిపీఠంలో పెట్టి ఉండాలి. నేను 10,000 నా దేవుడు నాకు ఇచ్చాడంటే నేను 300 దశభాగంగా ఇస్తే ఇప్పుడు చెప్పండి, ఆయనని గణపరిచినట్ట లేకపోతే ఆయనది దొంగలించినట్ట? నేను మీకు సంవత్సరము ముందే నేను మీకు చెప్పి ఉన్నాను, దశభాగము భార్య భర్తగా మీరు ఇంట్లో ప్రార్థన చేసి దానిని వేరుపరిచి ఒక కవర్లో వేసి మీరు పేరు రాసి అది సిద్ధపరచబడినదిగా దేవుడి సన్నిధిలో అర్పించాలని నేను ఆ పోయిన సంవత్సరమే నేను మీకు చెప్పి ఉన్నాను కదా. అది ఒక మనుషులకి ఇచ్చేది కాదు, అది ఒక గిఫ్ట్ కాదు, సర్వోన్నతుడైన దేవునికి నేను చెల్లించే అర్పణ. హల్లెలూయా. దేవునిదిని మనము అనేక విషయానికి ఖర్చులు పెట్టుకుంటే ఎలాంటి మనకి ఆశీర్వాదం చెప్పాలి? హల్లెలూయా. ఎలా మనం వర్ధిల్లుతాం? దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు? 11వ వాక్యం చదవండి. ఎలా మనల్ని ఆశీర్వదించాలంట? అదే 3 మలాకి. నీ పంటలో చూసారా, మీరు దేవుడు మీకు ఇచ్చినదిలో మీరు యథార్థంగా దేవునికి ఇచ్చేటప్పుడు ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమిటంట? నీ పంటని, నువ్వు చేసే పనిని అప్పవాది ఎక్కడ ఆటంకపరుస్తున్నాడో వాడిని దూరం చేసేస్తాను, వ్యర్థమైన ఖర్చుల్ని దూరం చేసేస్తాను, నష్టాన్ని నేను దూరం చేసేస్తాను, ఆటంకపరిచే కార్యాన్ని దూరం చేసేస్తాను. నీ సంపాదన వ్యర్థంగా పోవుటకు నేను అనుమతించను, అప్పవాది చేయి వేయుటకు అనుమతించను, కూలిపోవుటకు అనుమతించను. అవి ఇంకా నువ్వు నష్టం చూడవు. నీ ద్రాక్ష చెట్టులు సరైన టైంలో తగిన సమయంలో ఫలితం, నీ ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు, ఆలస్యం అవ్వదు. సెలవించుచున్నాడు. చూసారా, తన మాటలు ఎంత నమ్మకంగా ఉన్నాడండి. నాకు ఒక చెల్లి తెలుసు, ఆమె ఎప్పుడు పనికి వెళ్ళేది కాదు. ఎండాకాలంలో వాళ్ళ ఇంటి వాళ్ళు ఆమెని పొలంకి పంపించారు. ఒకరోజు నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ చెల్లి వచ్చి నాకు 3,000 కాணிక ఇచ్చింది, 300 కాணிక ఇచ్చింది.
ఏందమ్మా నువ్వు చదువుతున్నావు కదా, దశభాగం ఏంది? ఎండాకాలంలో అమ్మ పొలంకు పంపించిందన్నా, నాకు వచ్చిన ఆ డబ్బుల్లో దశభాగం తీసి పెట్టాను. హల్లెలూయా. మన ఆశీర్వాదం మీద శాపం రాకూడదు, మన ఆశీర్వాదం మీద నష్టము రాకూడదు, మన ఆశీర్వాదాన్ని అన్యుడు అపహరించకూడదు, మన ఆశీర్వాదము హాస్పిటల్ అని వెళ్ళకూడదు. మన ఆశీర్వాదము హల్లెలూయా మనము అనుభవించుముగాక, మన పిల్లలు అనుభవించుముగాక, మన ఆశీర్వాదము మిగిలినట్టు ఉండాలి. వారము తర్వాత ఏం చెయ్యాలని ఆలోచనకి మన గురి అవ్వకూడదు. ఒక గొప్ప సేవకుడిని, జస్టిన్ మోసెస్ అనే ఒక గొప్ప సేవకుడిని నేను ఎరుగుతాను. దేవుడు ఆయనని సేవకి పిలిచి ఆశీర్వదించేటప్పుడు ఆయనకి ఏందండి 65 రూపాయలు దశభాగం కానికి వచ్చిందంట. తన ఇంట్లో ఒక డబ్బా, చిన్న డబ్బా తీసుకొని దాంట్లో పెద్దగా రాసేవాడంట. ఏమిటి? నన్ను పోషించే నా యేసయ్యకి అని రాసేవాడంట. ఏందండి? నన్ను పోషించే నా యేసయ్యకి అని రాసి 65 రూపాయల కాணிక వస్తే దానిలో దశభాగం వేసేవాడంట. దాని తర్వాత 100 రూపాయలు వస్తే రాసేవాడంట. ఆయన అంటున్నాడు, ఇవాళ నా బెడ్రూమ్లో ఆ చిన్న డబ్బా ఎక్కడ ఒకప్పుడు పెట్టాను, ఈరోజు అదే స్థలంలో నేను ఒక పెద్ద బకెట్ని పెట్టి ఉన్నాను. ఇప్పుడు కూడా దాంట్లో అదే మాట రాసి ఉన్నాను, నన్ను పోషించిన నా యేసయ్యకని. ఇవాళ కూడా ఆ బకెట్లో నేను దశభాగం వేసి నా తండ్రికి నేను ఇస్తానే ఉన్నాను. ఏమండి? బోధించే నేనైనా సరే, వినే మీరైనా సరే, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము అది స్థిరపడాలంటే, వర్ధిల్లాలంటే ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. దేవా, నా అర్పణలో నిన్ను ఘనపరుస్తాను, చిన్న చిన్న విషయంలో నిన్ను ఘనపరుస్తాను. వస్తు రూపంగా, ధనము రూపంగా దేవుడికి ఇచ్చే ప్రతి విషయంలో ఒక తీర్మానం రాండి, నేను ఆయన్ని ఘనపరుస్తాను. నీ తీర్మానము, నా దేవుడు నీ కొరకు ఆకాశంని విప్పి, అక్కడ రాయబడింది పట్టచాళ్ళంత ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడంట. దాంట్లో రాయబడింది చివరి వాక్యాన్ని చదివి ప్రార్థిస్తా. యోవాను సువార్త 7వ అధ్యాయము 49వ వాక్యము. యోవాను సువార్త 7వ అధ్యాయము 49. అధికారులలో అధికారులలోన కానీ ఎవరైనను అయితే, ఈ మాట చూడండి, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యాన్ని ఎరుగని ఈ జన సమూహం శాప క్రైస్తువులు ఉన్నారు. అందుకే అండి, సంఘానికి రాండి, వాక్యాన్ని శ్రద్ధంగా వినండి అని ఎందుకు సేవకులు చెప్తున్నారంటే, ఆ వాక్యమే నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను, రాయగలిగిన వారు వాక్యాన్ని రాసి పెట్టుకోండి, చదవగలిగిన వారు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఇక రాయబడింది, ధర్మశాస్త్రాన్ని వినని వారు ఎవరంట? అది పరిసయ్యుకుడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అధికారి అయినా సరే, ఈ వాక్య విషయంలో నిర్లక్ష్యన చూపించేవాడు, ఈ వాక్యాన్ని ఘనపరచని వారు, ఈ వాక్య విషయంలో ఏందండి ఒక సిద్ధపాటు లేనివాడు ఆశీర్వాదం వారి శిరస్సు మీద దిగి రాదు. ఇది స్వయంగా యేసయ్య చెప్పిన మాట. అందుకే సంఘానికి వచ్చేటప్పుడు, వాక్యం వినేటప్పుడు భయంతో ఉండాలి. 20-30 సంవత్సరం గతము జీవించిన సేవకులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ప్రసంగం చేస్తూ ఉంటే, బలిపీడ ముందు కర్ర పెట్టేవారంట. ప్రసంగం చేస్తూ ఉంటారు, ఎవరైనా గోల చేస్తారంటే దిగిపోయి కర్రతో కొట్టేవాళ్ళు. ఎందుకంటే వాక్యం ముందు పిల్లల్ని అంత క్రమంగా నడిపించేవారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎంత అప్డేట్ అంటే, సేవకులు ఏదైనా చెప్పాలంటే భయంగా ఉంది, వచ్చేవాడు ఉండడు. హల్లెలూయా.
నువ్వు లేకపోతే సత్రంపల్లిని మాకు తెలియని సంగమా? హల్లెలూయా. ఇప్పుడు అలా అయిపోయింది. ప్రసంగం చేయాలంటే ప్రసంగ వర్క్ చేస్తే పోయింది, బాగుండేది. హల్లెలూయా. ఏదైనా చెప్పేస్తే రారు, ఏదైనా చెప్పేస్తే కోపపడతారు. హల్లెలూయా. గద్దింపు లేని సంఘము హల్లెలూయా స్థిరపడదు. వాక్యం ముందు వణికే వారి మీద ఆయన తన కన్ను దృష్టిని ఉంచుతున్నాడని యెషయా 66లో రాయబడిందిగా. ఎవరి మీద ఆయన తన కన్ను దృష్టిని ఉంచుతున్నాడంట? ఆయన వాక్యం ముందు వణికేవారు. సినాయి కొండ మీద దేవుడు స్వరము వినబడగా ఇజ్రాయేల్ ప్రజలు భయపడి వణికి, అయ్యో మోషే, దేవుడు మాతో మాట్లాడవద్దు, ఆ మాటని వింటే మేము చనిపోతామని ఉంది. వాక్యం ఎందుకు వణుకాలండి, భయపడాలండి. ఈరోజు ఆదివారం ఆరాధనలో దేవుని వాక్యాన్ని నేను పొంది వెళ్ళాలి. దేవుడు నాతో మాట్లాడాలి, నాకు ఒక వాగ్దానం ఇయ్యాలి, పట్టుదల. హల్లెలూయా. నా కుటుంబం వాక్యముతో కట్టబడాలి, నా ప్రవర్తన వాక్యానుసారంగా ఉండాలి, నా జీవితం వాక్యానుసారంగా ఉండాలి. ఏ దేవుని బిడ్డ వాక్యంలో తన జీవితాన్ని కట్టుకుంటున్నాడో హల్లెలూయా, ఆకాశము కూలిపోయినా సరే యేసుని విడిచిపోవాడు. హల్లెలూయా. ఈ పాడేవాడు, ఈ గంతులు వేసేవాడు, ఈ డాన్స్ చేసేవాళ్ళు, లేకపోతే ఏందండి ఏదో వాతావరణానికి తగినట్టు ఆత్మీయతను చూపించేవారు, పరిస్థితులు ఏందండి సమస్యలు వచ్చేటప్పుడు దేవుళ్ళు ఉండరు. వాక్యాన్ని పట్టుకొని జీవించే దేవుని పిల్లలే అన్ని వేళలో యేసుకు సాక్షిగా నిలబడతారు. హల్లెలూయా. పనికి వెళ్తున్నారా, వాక్యాన్ని తలంచుకొని ప్రార్థన చేసి వెళ్ళండి. ఈ రోజు మిమ్మల్ని ఏదైనా చెయ్యాలని ఒకవేళ అక్కడ వాళ్ళు అనుకొని ఉన్నా, నువ్వు వెళ్ళే లోపే దేవుడి మనసుని మార్చివేసేస్తాడు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం ఏదైనా సరే, నువ్వు ఆయన వాక్యాన్ని పట్టుకొని వెళ్తున్నాం కనుక ఆ వాక్యం నీకు కంచగా నీ ముందు నిలబడింది, కేడముగా నీ ముందు నిలబడింది, అండగా దేవుడు ఉంటాడు. రాతి గుండె కూడా, అధికారి హృదయం కూడా నీ ముందు మారిపోవునుగాక. హల్లెలూయా. ఒక సేవకుడిగా చేయి జోడించి చెప్తానమ్మా, వాక్యాన్ని ప్రేమించు. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు వాక్య చదవకుండా బయట వెళ్ళవద్దు. వాక్యము చదవకుండా ముందు సాగవద్దు. నీ సమయానికి తగినట్టు అరగంటే ఉంది, 5 నిమిషం వాక్యం చదవండి, తప్పు కాదు. సమయం ఉందా, విస్తారంగా నిదానంగా వాక్యం చదవండి. మీ సమయానికి తగినట్టు. పనికి వెళ్ళే వాళ్ళతో నేను చెప్తాను, ఒక చిన్న బైబిల్ని మీ బైక్లో ఎప్పుడు కూడా పట్టుకోండి. ఒక పాకెట్ బైబిల్ అని చిన్నది ఉంది, ఏదో ఒక బైబిల్ అండి, చిన్న బైబిల్ని మీ జేబులైన బైక్లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అరగంట ఏంటంటే రెస్ట్ ఉందా, 5 నిమిషాలు తీసి చదవండి. ఆ వాక్యం నేను కాపాడిద్దండి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని అత్తుకొని ఈ వాక్యం మీద మనసు ఉంచిన ప్రతి ఒక్కరిని నా దేవుడు విడిచిపెట్టాడు. నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారండి. ఈరోజు పరిస్థితి ఏదైనా సరే, అవసరాలు ఏదైనా సరే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక మనం విమోచించబడ్డాం. ఆయనను ప్రేమించే విషయంలో మన మనసుని మార్చుకుంటాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చినదిలో ఆయన్ని సరిగా గణపరిచే విషయంలో మనని సరి చేసుకుంటాం. దేవుని వాక్యాన్ని వినే విషయంలో, గైకొనే విషయంలో, దాని అనుసారం నడిచే విషయంలో మనని సరి చేసుకుంటాం. హల్లెలూయా. సంఘములో పరిచయం చేసే విషయం, ఇంటిలో పని, దేవుడు మీకు ఇచ్చిన పని, అన్ని విషయంలో ఉత్సాహంగా, ఉత్సాహంగా, మనస్సు పూర్తిగా దేవుడు చూస్తున్నాడు, దానికి ప్రతిఫలం ఉంది అనే విషయాన్ని గుర్తు ఎరిగి మిమ్మల్ని సరి చేసుకున్నప్పుడు అబ్రాహాము ఆశీర్వాదము. నాలో నుండి శాపం ఎందుకు తీశాడు? అబ్రాహాము ఆశీర్వాదం నా మీద రావాలనేగా
దానికి ఆటంకంగా ఉన్న దీనిని దూరం చేసి వాక్యానికి మనల్ని అప్పగించేటప్పుడు నమ్మదగిన దేవుడు తన వాక్యానుసారంగా మనల్ని దీవించునుగాక. ఒకసారి ఆయన వాక్యానికి అందరూ స్తోత్రం చెల్లిస్తామా?